నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజుకు గుప్పెడన్ని నట్స్ తింటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా. అంతేకాదు వాటి నుంచి వచ్చే గుడ్ ఫ్యాట్స్ మనల్ని ఎప్పుడు ఎనర్జెటిక్గా హెల్తీగా ఉండేలాగా చేస్తాయి. ఈ మాటల్ని నిజం చేస్తూ ప్రీమియం క్వాలిటీ నట్స్ అలాగే హనీని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మిలాగ్రో నట్స్ వారు. ది బెస్ట్ క్వాలిటీ వాళ్ళు అందిస్తున్నారండి. రకరకాలుగా అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా వాళ్ళు ప్రోడక్ట్స్ని తయారు చేశారు. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మిలాగ్రో నట్స్ ఫౌండర్ ఫనీ వల్లభనేని గారు. వారితో మాట్లాడదాం. హలో ఫనీ గారు. హలో మ్యామ్. నమస్తే. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నట్స్ అందరికీ ఇష్టమే, కాకపోతే ఒక అపోహ ఉండిపోయింది. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు తినేయొద్దు, లేకపోతే స్వీట్స్ మనకి ఎక్కువ అవే కదా గుర్తొస్తాయి, వాటితోనే తయారు చేస్తారు కాబట్టి వాటి వల్ల కొంచెం కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఇది ఒక్కటే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే ఎనర్జీ కానీ ఆ ప్రోటీన్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అవసరం అని అవేర్నెస్ పెరిగింది చాలా వరకు. గుడ్ ఫ్యాట్ వస్తుంది అని మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకు ఈ విధంగా అసలు నట్స్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ప్రీమియం క్వాలిటీ అసలు మీరు ఎలా తీసుకొస్తారు, ఎందుకు స్టార్ట్ చేశారు, వీటి గురించి చెప్పండి. అంటే నట్స్ అనేవి జనరల్గా దీనికి ఒక పేరు ఉంది మ్యామ్, మిరాకిల్ నట్స్ అంటారు నట్స్ని. ఎందుకు అంటే ఒక్కొక్క నట్టు ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ ఉంది. కరెక్ట్. ఏదైనా టూ మచ్ తీసుకుంటే ఎనీథింగ్ ఈజ్ హార్మ్ఫుల్. కాబట్టి కొలెస్ట్రాల్ అవి పెరిగిపోవడం అది కన్నా ముందు నట్స్లో ప్రతి ఒక్క నట్లో మనకి కావాల్సిన హెల్త్ బెనిఫిట్ న్యూట్రిషన్స్ మనకి బాడీకి అందుతాయి. ఓకే. సో ఎవ్రీ డే ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకోమని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అంటే ఈవెన్ నేను కూడా వెళ్ళి డాక్టర్కి చూపించుకున్నప్పుడు ఈ న్యూట్రిషన్ లోపం ఉంది, ఆ న్యూట్రిషన్ లోపం ఉంది, ఇది తినాలి అది తినాలి అని చెప్తారు. చెప్పే దాంట్లో ఫస్ట్ డాక్టర్స్ చెప్పేది నట్స్. ఫస్ట్ వాళ్ళు ఫాలో అయ్యేది కూడా నట్సే. మార్నింగ్ వాళ్ళ రొటీన్లో ఖచ్చితంగా నట్స్ ఉంటాయి. సో అన్నీ 2 పీసెస్ 3 పీసెస్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ అనేవి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని అంటారు. సో ఈ ప్రోడక్ట్ మాది ఏదైతే హీరో ప్రోడక్ట్ ఏది ఉందో నట్టి పవర్ మ్యామ్, అది నట్స్తో తయారు చేస్తాం అన్నమాట. మొత్తం నట్సే ఉంటాయి మ్యామ్. ఓకే. మొత్తం నట్సే ఉంటాయి. ఎలాంటి వీట్ కానీ మిల్లెట్స్ కానీ ఏమీ ఉండవు. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నట్స్ ఉంటాయి, దాంట్లో స్వీట్నెస్ కోసం డ్రై డేట్స్ యాడ్ చేస్తాం, షుగర్ యాడ్ చేయం. బ్రౌన్ షుగర్, జాగిరీ షుగర్, రిఫైన్డ్ షుగర్, నథింగ్ ఏది యాడ్ చేయం మ్యామ్. డ్రై డేట్స్ యాడ్ చేస్తాం. స్వీట్ ఉంటుంది మ్యామ్. డ్రై డేట్స్ చాలా స్వీట్ ఉంటాయి. సో దానికి సరిపోయేటట్టు అంటే మనం పాలల్లో కలుపుకున్నా, ఓట్స్లో కలుపుకున్నా, లేకపోతే లడ్డూల్లా చేసుకున్నా, బై ఇట్ సెల్ఫ్ వాటిని లడ్డూల్లా చేసేసుకోవచ్చు. లడ్డూల్లా చేసుకుని అంటే కూడా చాలా మంచిది కాబట్టి ఆ నేతితో. అంటే పిల్లలు ఎలా తింటే అలా. కొంతమంది పాలు ఎలర్జెటిక్ ఉంటారు, వాళ్ళు పాలు తాగరు. ఒకవేళ పాలు తాగినా ఫ్లేవర్డ్ మిల్క్ కి అలవాటు పడిపోయి ఉంటారు. సో ఫ్లేవర్డ్ మిల్క్ తాగుతున్నా 1 or 2 స్పూన్స్ ఇది కలిపితే ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. నేను బాగా విన్నాను మిలాగ్రోలో మీరన్న ఈ నట్టి పవర్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ సేల్ అవుతుంది కదా. చాలా ఎక్కువ సేల్ అవుతుంది, చాలా సార్లు విన్నాను. కొన్ని రీజన్స్. ఒకటి ఏంటి అంటే మ్యామ్, ఏదైతే పిల్లలకి న్యూట్రిషన్స్ కావాలో అది వాళ్ళ బాడీకి అందదు. అంటే వాళ్ళకు ఇప్పుడుండే జనరేషన్ కిడ్స్ కి ఉండే జంక్ బాగా తింటారు కాబట్టి వాళ్ళకి న్యూట్రిషన్స్ ఉండదు, బాడీలో అందదు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఎవ్రీడే డైట్ లో వాళ్ళు ఏం తింటున్నారో, అంటే పాలే తాగాలని ఏం లేదు, బై ఇట్ సెల్ఫ్ ఒక స్పూన్ 1 or 2 స్పూన్స్ ఇవ్వడమో, లేకపోతే ఒక లడ్డూలా చేసి ఇస్తే వాళ్ళకి కావాల్సిన తగు మొత్తంలో కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ, ఇవన్నీ ఐరన్ కానీ వాళ్ళకి అందుతాయి. రైట్. సో ది బెస్ట్. భలే అసలు అంటే మంచి ఐడియా ఇది. ఇలా ఏవేవి ఉన్నాయి ఈ నట్టి పవర్? ఇది నట్టి పవర్ లో క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాచియోస్ ఉంటాయి మ్యామ్ నట్స్ లో. షుగర్ కోసం డ్రై డేట్స్ ఉంటుంది అనమాట. ఈ 4 మెయిన్. అండ్ చాలా మంది నట్స్ విషయంలో నట్స్ స్టోర్కి వెళ్ళకపోవడానికి కానీ, నట్స్ కొనుక్కోకపోవడానికి కానీ కారణం అవి చాలా కాస్ట్లీ అని. అవి ఎక్స్పెన్సివ్ కాబట్టి అందరూ ఎఫర్ట్ చేయలేరు. అవును. కాకపోతే ఈ ఒక్క బాటిల్ కొంటే మీ పిల్లలకి ఇది 1 month ఇస్తుంది. 25 days to 30 days. అంటే వాళ్ళు వాడే స్పూన్ సైజుని బట్టి 25 days to 30 days ఈ బాటిల్ యూజ్ అవుతుంది మ్యామ్. సో ఒక్క బాటిల్ కొని మంత్ మొత్తం వాళ్ళకి ఇనఫ్ న్యూట్రిషన్స్ వాళ్ళ బాడీకి అందుతున్నాయి అంటే నేనేమనుకుంటున్నా అంటే వర్తీ ప్రోడక్ట్. ఖర్చు పెట్టొచ్చు, 2000-3000 పెట్టుకోనే అవసరం లేదు, ఈ ఒక్క బాటిల్ అయినా వాడండి పిల్లలకి. సో రీజనబుల్ రేట్లోనే మనకి అందుబాటులో ఉంది. అంటే దీని ప్రైస్ వచ్చేసి 500 మ్యామ్.
ఒకవేళ కస్టమర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వస్తే మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కే వచ్చేస్తుంది. ఓకే, మనకి ఎక్కడ ఉందండి యూనిట్? ఎక్కడ? ప్రగతి నగర్ అలీప్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది మ్యామ్, రోడ్ నంబర్ 11లో. డైరెక్ట్ గా అక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. అక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. అక్కడికి వచ్చి కొనుక్కుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కి ఇస్తాం, ఎందుకంటే అక్కడే తయారవుతుంది కాబట్టి మాకు ఈ కాస్ట్ అని ఉండవు. లాజిస్టిక్స్ కానీ ప్యాకింగ్ కానీ మాకు ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి మేము డైరెక్ట్ గా కస్టమర్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కి ఇచ్చేయగలం. ఓకే, సో ఈ నట్టి పవర్ ఓకే, చిన్నపిల్లలకి అలాగే అంటే స్నాక్ లాగా కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని విన్నాను, అవి ఏంటండి అసలు? ఎస్ మ్యామ్, ఇది వచ్చేసి చిన్నపిల్లల స్నాక్ ప్యాక్ మ్యామ్, నట్టి హనీ జూనియర్. నట్టి హనీ జూనియర్, నట్టి హనీ జూనియర్. సో దీంట్లో ఏంటంటే ఇది 50 grams ప్రోడక్ట్. దీంట్లో నట్స్ విత్ హనీ ఉంటుంది మ్యామ్, ప్యూర్ రా హనీ కలిపాం, అడల్టరేటెడ్ హనీ కాదు, ఓకే ప్యూర్ హనీ. మరి టేస్ట్ ఏమన్నా కొంచెం వగరగా అలా ఏమైనా అనిపిస్తుందా? కొంచెం ఉంటుంది మ్యామ్, అంటే మరీ ఏమి తినలేనంత కాదు, డెజర్ట్ లాగా చాలా బాగుంటుంది. అయితే మేము మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే పేరెంట్స్ ఎస్పెషలీ మదర్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్ ని. పిల్లలకి వన్స్ ఆర్ ట్వైస్ స్కూల్ కి పంపడం, బర్త్డేస్ అయితే ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం, మాకు అలా ఆర్డర్స్ వస్తాయి అనమాట. ఇది ఇప్పుడు బల్క్ లో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి తక్కువకి వస్తుంది. బర్త్డే ప్యాక్స్ కి వాటికి ఎంత కాస్ట్ ఉంటుంది మనకి? ఇది ఆన్లైన్ లో అయితే 55 రూపీస్ మ్యామ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ధరకే వచ్చేస్తుంది. ఓకే, సో ఎంతో కొంత తగ్గుతుంది. అందులో బల్క్ లో కావాలంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కే వస్తుంది. చాక్లెట్ లో లేకపోతే ఈ మామూలు మైదా ఈ ఉన్న బిస్కెట్లు తినే బదులు హెల్దీగా ఇవి తీసుకోవచ్చు స్నాక్ టైం, ఈవినింగ్ వాళ్ళకి ఇంటర్వెల్ పీరియడ్ లో కావచ్చు తీసుకోవచ్చు ఆ టైంలో. జనరల్ గా పిల్లలు అనేసరికి నట్స్ తినరు, వాళ్ళు అవాయిడ్ చేస్తారు, వింతగా చూస్తారు. వాళ్ళకి అంతా ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు ఆ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆ టేస్ట్ నచ్చి వాళ్ళకి నట్స్ టేస్ట్ నచ్చట్లేదు. సో ఆ పౌడర్ అయితే మాత్రం నట్స్ అని కూడా వాళ్ళకి తెలీదు. అవునా? పాలల్లో కలుపుకోవచ్చు, ఇంకా పాలల్లో కలుపుకోవచ్చు, ఓట్స్ లో, సెరల్స్ లో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి ఇస్తారు కదా పిల్లలకి, లేకపోతే పాన్ కేక్స్ లో పైన చల్లుకోవచ్చు. అండ్ రీసెంట్ గా మా నీస్ అయితే దోశ మీద చల్లుకుని తింటది, ఇలా రోల్ చేసుకుని. జనరల్ గా దోశ మీద షుగర్ జల్లుకుని రోల్ చేసుకుని తింటారు కదా, అలవాటు ఉంటుంది కదా పిల్లలకి. తను నట్టి పవర్ జల్లుకుని రోల్ చేసుకుని తింటుంది అనమాట. అలా వాళ్ళు ఏం తిన్నా దాని మీద, అంటే ఒక ఫ్రూట్ ప్లేట్ తిన్నా సరే దాని మీద చల్లేస్తే పౌడర్ లాగా వాళ్ళకి మంచి నైస్ ఫ్లేవర్ వస్తుంది, వాళ్ళు తినేస్తారు. ఆ ప్రోటీన్ మెయిన్ ఏదైతే పిల్లలకి అందాలో గుడ్ ఫ్యాట్ అవన్నీ కూడా అందుతాయి అన్నమాట. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి, డైరెక్ట్ గా యూనిట్ కి వెళ్ళి మీరు కొందాం అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను, వెళ్ళి మీరు ఫస్ట్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. డైరెక్ట్గా ప్రగతి నగర్లో ఉన్న యూనిట్కి వెళ్ళి అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు, ఇంకా కాస్ట్ తగ్గుతుంది మీకు. ఇది వచ్చేసి అడల్ట్ ప్యాక్ మ్యామ్, ఇది ఎక్కువగా కార్పొరేట్స్ కి పుష్ చేస్తున్నాము. అంటే వర్క్ చేసే వాళ్ళకి ఈవినింగ్ 4-5 టైంకి జనరల్ గా కార్పొరేట్స్ స్నాక్ ప్రొవైడ్ చేస్తాయి కదా. సో బజ్జీలు, సమోసాలు, లేకపోతే ఫ్రూట్ ప్లేట్, అలా రోజుకు ఒక ఆప్షన్ తో ప్రొవైడ్ చేస్తాయి కదా. సో వై నాట్ దిస్ ఆప్షన్ అని ప్రమోట్ చేస్తున్నాము. ఆఫీస్ గోయింగ్ అన్నమాట, ఎంప్లాయీస్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి ఏముంటాయి స్పెషాలిటీ ఏంటి? జూనియర్ వచ్చేసరికి స్మాల్ పీసెస్ ఉంటాయి మ్యామ్, సో దట్ ఏంటంటే 1.5 year బేబీ కూడా చోక్ చేయకుండా తినడానికి చాలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి, వాళ్ళకి నవ్వలడానికి అది ఈజీగా ఉండడానికి. దీంట్లో హోల్ నట్స్ ఉంటాయి, అదే డిఫరెన్స్ మ్యామ్. ఆ రెండు జూనియర్ కి అడల్ట్ కి అదొక్కటే డిఫరెన్స్. అది ఒక మామ్ ఫీడ్బ్యాక్ తో జూనియర్ వచ్చింది మ్యామ్. ఫస్ట్ ఇది రిలీజ్ చేసాము, ఇది రిలీజ్ చేసిన రోజు ఒక వీడియో చూసి మాకు ఒక బర్త్డే ఆర్డర్ వచ్చింది 100 packs కి. సో పంపించాక ఫీడ్బ్యాక్ కి నెక్స్ట్ డే కాల్ చేసాము. కాల్ చేస్తే చాలా బాగుంది ప్రోడక్ట్, కానీ నాకు ఒక చిన్న సజెషన్ ఉంది అని అన్నారు. ఏంటి మేడం చెప్పండి అంటే, చిన్న పిల్లలు 1.5 year పిల్లలు కూడా వచ్చారు బర్త్డేకి. సో నాకు ఇది ఇవ్వాలంటే భయం వేసింది, ఎందుకంటే చోక్ చేస్తారేమో అని భయం వేసింది. అంటే వెంటనే అది నిజమే కదా, చోక్ చేస్తారు కదా అన్న ఆలోచనతో ఏంటంటే వెంటనే వేరే కలర్ ఇంట్రడ్యూస్ చేసాం జూనియర్ అని. స్మాల్ చంక్ చిన్న చిన్న పీసెస్ తో చేసాం. ఇప్పుడు ఇది పెద్దవాళ్ళకా? ఇది పెద్దవాళ్ళకి. నేను ఒకసారి టేస్ట్ చేయొచ్చా? ఎస్ మ్యామ్, తప్పకుండా. ఇక్కడే స్పూన్ ఉంటుంది మ్యామ్, ఇందులోనే. ప్యాక్ చాలా బాగుంది. షో ప్యాక్ ఎంత బాగుందో చూడండి, క్యూట్గా. ఇది స్పూన్ నైస్, చాలా నీట్గా ప్యాక్ చేశారు. ఎక్కడ కొంచెం అటు ఇటు అని మనం బ్యాగ్లో వేసుకునేటప్పుడు
మన హ్యాండ్ బ్యాగ్లు ఎలా ఉంటాయి, ప్రపంచం అంతా అందులోనే ఉంటుంది కదా. అప్పుడు మనం జస్ట్ అటు ఇటు పడిపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఇలా నీట్గా ప్యాక్ చేశారు. యా, వావ్, హోల్ నట్స్ ఉన్నాయి ఇందులో. హోల్ నట్స్ ఉంటాయి. ఓకే ఓకే. క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాచియోస్, వాల్నట్స్, అంజీర్, రైజిన్స్, ఆల్ నట్స్ ఉంటాయి మ్యామ్. మొత్తం హోల్ నట్స్ ఉన్నాయి ఇందులో. రైట్, టేస్ట్ చేద్దాం. ఏమేమి ఉన్నాయంటే ఇందులో క్యాష్యూస్ మ్యామ్, జీడిపప్పు, ఆల్మండ్స్, బాదం పప్పు, అంజీర్ ఉంది, అంజీర్ ఉంది, ఎస్, పిస్తా, రైజిన్స్, రైజిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాల్నట్స్ pure కూడా honey లో. ఉన్నాయి మ్యామ్. Wow. వాల్నట్స్ బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిది అంటారు మంచిదంటారు, కదా. అవును. పిల్లలకి ఎస్పెషల్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి వాల్నట్స్ చాలా యూజ్ అవుతాయి. హెల్దీ పవర్ Honey ప్యాక్ ఎంత బాగుందో తెలుసా. నేను అనుకున్నాను కొంచెం ఏమైనా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ప్యూర్ హనీ అన్నారు కదా, వాస్తవానికి ప్యూర్ హనీ మనం తినలేం. కానీ అంటే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో ఉన్నాయి కదా, ఆ టేస్ట్ అవి బాగా peel అవి చేసుకున్నాయి. నాంతాయి కదా మ్యామ్. చాలా బాగున్నాయి, వెరీ నైస్. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి నిజంగా ది బెస్ట్ అండి ఇది. ఈజీ టు క్యారీ ఫస్ట్. ఈజీ టు క్యారీ, హెల్దీ టు ఈట్, Hmm. అదే మా స్లోగన్ కూడా. సూపర్, అసలు హెల్దీ టు ఈట్, ఈజీ టు క్యారీ అంట. చాలా బాగుంది. మీరు మాట్లాడుతూ ఉండండి ఫణి గారు, నేను తింటూ ఉంటాను. షూర్ మ్యామ్. స్పూన్ కూడా ఎంత బాగుంది, కంఫర్టబుల్గా ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ కి వెళ్ళే వాళ్ళు బాగా ఆర్డర్ చేస్తున్నారు. ఎక్కువ ట్రావెల్ చేస్తారు కదా, వాళ్ళైతే ఎక్కువ ప్యాక్స్. ఈవెన్ ఫారెన్ వెళ్ళి వస్తూ ఉంటారు కదా 2-3 months, అలాంటి ఆర్డర్స్ కూడా వచ్చాయి మాకు. అక్కడే ఉంటాము 2-3 months, సో మాకు 100 packs కావాలి అని. ఇది కాస్ట్ So, ఎంతండి? ఇది 55 rupees మ్యామ్. అంతనా? 50 grams మ్యామ్. 50 grams 55 rupees మ్యామ్. మీరు చూస్తున్న ఈ చిన్ని బాక్స్ ఏదైతే ఉందో, నట్టి హనీ పెద్దవాళ్ళ కోసం ప్రిపేర్ చేసిందనమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కొంచెం కాలేజెస్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. ట్రావెలింగ్లో చాలా బాగుంటుంది. జస్ట్ 55 రూపీస్కే మనకి అవైలబుల్గా ఉంటుంది. నౌ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ హనీ. హనీ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. 16 రకాల 16 హనీ రకాలు ప్రస్తుతం ఉన్నాయి. అందుబాటులో ఉంది మీ దగ్గర. అందుబాటులో ఉన్నాయి. హనీలో 2-3 రకాలు తెలుసు నాకు, కానీ అన్ని రకాల హనీ ఎట్లా అసలు గ్యాదర్ చేస్తారు మీరు? ఇండియాలో అయితే 100 రకాల హనీలు ఉన్నాయి మ్యామ్. అవన్నీ తీసుకురావాలనేది మా ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతానికి 16 తీసుకురాగలిగాము. ఇంకొక 12 మార్చిలో యాడ్ అవుతున్నాయి. సో 16 రకాల హనీలు అంటే అందులో ఏ ఫ్లేవర్ కలవదు మ్యామ్. యాక్చువల్గా హనీ ఒకవేళ క్యారమ్ తోటలో హనీ ఫార్మింగ్ చేశారనుకోండి, దానికి క్యారమ్ ప్రాపర్టీస్ వస్తాయి. క్యారమ్ ఫ్లవర్ కి వెళ్తుంది కాబట్టి ఆ హనీ బీ ఏదైతే ఉందో క్యారమ్ ప్రాపర్టీస్ వస్తాయి. క్యారమ్ అంటే వాము హనీ అన్నమాట. వాము హనీ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే స్టొమక్ లో అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. స్టొమక్ అల్సర్స్ అయిపోయి వాళ్ళకి క్యారమ్ హనీ చాలా బాగా పనిచేస్తుంది. అంటే అందరూ జనరిక్ గా ఒక హనీ తినేస్తారు, అలా కాదు. ఎవరి హెల్త్ ప్రాబ్లం బట్టి ఆ హనీ తినాలి. మార్నింగే క్యారమ్ హనీ మీరు ఒక 1 స్పూన్ తిన్నారనుకోండి, మీకు స్టొమక్ బ్లోటింగ్ కానీ ఆ అల్సర్స్ మంట అనేది మీకు ఒక 1 month 2 months కంటిన్యూస్ గా వాడి చూస్తే మీకు అది పోతుంది అనమాట. అలా రకరకాల తులసి ఉంది మ్యామ్, కోల్డ్ కాఫ్ కి బాగా యూజ్ అవుతుంది. చిన్న పిల్లలకి ఎక్కువ కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటది. సో చిన్న పిల్లలకి తులసి హనీ ఇస్తే మంచిది. ఎలాగో హనీ ఇస్తే మంచిది, దాంట్లో తులసి హనీ ఇవ్వడం బెటర్ చాయిస్. ఎందుకంటే వాళ్ళకి కోల్డ్ కాఫ్ అది కొంచెం వాళ్ళకి తగ్గుతుంది. కూడా తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఉన్న 16 టైప్స్ ఏంటంటే తులసి, క్యారమ్, జామున్ అలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇంకా 12 టైప్స్ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ హనీస్ తీసుకొద్దాం అనుకుంటున్నాం. కొంచెం కష్టమే కదా, కొంచెం కష్టమైన పని, దాని మీద వర్క్ చేస్తున్నాము. నాగాలాండ్ హనీ, హిమాలయన్ హనీ, కాశ్మీరీ హనీ, అలా మన ఇండియాలో ఉన్న ఫారెస్ట్ హనీస్ అన్ని తీసుకొద్దాము అనే ప్రయత్నము. మేబీ మార్చ్ లో లాంచ్ అవుతాయి. హనీ సేల్స్ ఎలా ఉన్నాయి అంటే ఎంతవరకు రీచ్ అయ్యాయి? ఇప్పుడు ఇన్ని రకాల ఫ్లేవర్స్ వి ఎలా కొంటున్నారు అసలు? అంటే ఒక్కసారి మిలాగ్రో బ్రాండ్ తెలిసిన కస్టమర్ అయితే మనల్ని ట్రస్ట్ చేస్తారు. ఓకే, 2 విషయాలు మ్యామ్. ఒకటి క్వాలిటీ, మన నట్స్ క్వాలిటీ చూసి, అంటే ఆల్రెడీ మార్కెట్లో తిని ఉంటారు కదా, మన క్వాలిటీ కూడా ఉంటుంది కదా, మన గ్రేడింగ్, మన టాప్ క్వాలిటీ చూసి అరే వీళ్ళు ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేశారంటే ఎంతో ఆలోచించి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు అనే ఒక ఇంప్రెషన్ ఉంటుంది కస్టమర్కి. ఆ ట్రస్ట్ అనేది గెయిన్ చేశాం కాబట్టి మార్కెట్లో ఆ ఉన్న కస్టమర్ బేస్ అయితే
మనం అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టినా మన కోసమే వెయిట్ చేసి మళ్ళీ తీసుకునే అంత ఇదిగా కస్టమర్స్ ఉన్నారు మ్యామ్. ఇంకా ఎక్కువ తెలియాలి, అందరికీ తెలియాలి. హనీ మీద అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఇలా రకరకాల హనీలు ఉంటాయి, ఆ హనీలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని. కాకపోతే అంత అగ్రెసివ్ ప్రమోషన్ ఎక్కడా లేదు కాబట్టి అది కొంచెం మనకి ఎంత వెయిట్ లో ఇస్తున్నారు మీరు? కేజీ, హాఫ్ కేజీ, 250 grams నుంచి స్టార్ట్. ఒక పావు కేజీ నుంచి మనకి అవైలబుల్. మినిమం కాస్ట్ ఎంత ఉంటుంది హనీ? హనీ మినిమం కాస్ట్ 250 grams 160 rupees నుంచి స్టార్ట్. ఓకే. సో అలా మనకి ఎంత కావాలంటే అన్ని యూనిట్ దగ్గరికి వచ్చి అడిగితే తీసుకుని వెళ్ళొచ్చు. రైట్, ఓకే. సో రెండు మిక్స్ చేసింది అయితే ఇలా ఈ నట్టి హనీ ఈ ప్రోడక్ట్స్ అనేవి ఇంకా ఉన్నాయి మ్యామ్, డిఫరెంట్ ప్రోడక్ట్స్. అంటే ఇప్పుడు డేట్ సిరప్ ఉంది. ఓకే. డేట్స్ తోనే కాస్తాము సిరప్ లాగా, మా యూనిట్ లోనే చేస్తాం. ఇంకా సెపరేట్ గా వేరే పదార్థాలు కలపడం ఏమి ఇంకేమీ కలపం. నాట్ ఈవెన్ ప్రిజర్వేటివ్స్, అంటే అది స్టోర్ అవ్వడానికి కూడా కలపం. 6 months బేబీ కూడా మన డేట్ సిరప్ వాడుతున్నారు. ఇవన్నీ ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి? ఇప్పుడు నేను తిన్నటువంటి ఇవైతే 6 months మ్యామ్. నట్టి పవర్, నట్టి హనీ. డేట్ సిరప్ అయితే 6 months ఇవ్వట్లేదు మ్యామ్, 2 months ఇస్తున్నాం. ఎప్పుడు ఆర్డర్ బేస్ మీదే ఫ్రెష్ ప్యాకింగ్ చేస్తాం అనమాట. ముందే చేసి స్టోర్ చేయడం అనేది ఫస్ట్ నుంచి మిలాగ్రోల్ లేదు, ఇప్పుడు కూడా లేదు. నార్మల్ గా ఉన్న నట్స్ అవి కూడా నేను చూసున్నాను. అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేసిన ఇది కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ మీరు యూస్ చేస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని? అంటే ఒక్కొక్క నట్కి ఒక్కొక్క ప్లేస్, ఫేమస్ ప్లేస్ ఉంది మ్యామ్. ఇప్పుడు నట్స్లో వాల్నట్స్ తీసుకుంటే చిల్లీ వాల్నట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. జనరల్గా వాల్నట్స్ అనేసరికి చేదుగా ఉంటుంది, టేస్ట్ ఉండదు, మేము తినము అంటారు. అది ఎంత హెల్దీ అయినా సరే. కాలిఫోర్నియా వాల్నట్స్ మీద చిల్లీ వాల్నట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం కాలమే వస్తాయి, అంటే ఒక 6 months సీజన్, మళ్ళీ 6 months కాలిఫోర్నియా వాల్నట్స్ వస్తాయి. సో ఏ సీజన్ లో ఆ నట్ పెడతాం అనమాట. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అంతే. అంటే మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి తీసుకొస్తారు. అంటే ఇవి కూడా వాల్నట్స్ కూడా కాయలు తీసుకొస్తాం మ్యామ్. ఇంపోర్టర్స్ నుంచి కాయలు తీసుకొచ్చి మేమే ఫ్రెష్ గా బ్రేక్ చేసుకుంటాం. ప్రాబ్లం ఏంటంటే వాల్నట్స్ తో మీరు బ్రేక్ చేసి వాల్నట్ ఎక్కువ కాలం ప్యాకింగ్ చేసి పక్కన పెట్టారనుకోండి, ఆయిల్ స్మెల్ వస్తుంది. అసలే అది టేస్ట్లెస్. ఎక్కువ కాలం స్టోర్ చేయకూడదు. స్టోర్ చేస్తే ఆయిలీ స్మెల్ వచ్చి అది తినాలనిపించింది కూడా తినాలనిపించదు. సో మేమేం చేస్తామంటే ఆర్డర్స్ బేస్ మీద అప్పటికప్పుడు కాయల్ని కొడతాము, దాన్ని ఆ కాయల్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటాము. అప్పటికప్పుడు కొట్టి ఫ్రెష్ ప్యాకింగ్ చేస్తాం. సో మీకు వెంటనే తిన్న వెంటనే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, ఆ క్రంచీ అండ్ ఫ్రెష్నెస్ వస్తుంది. అలా చిన్న చిన్న ఉంటాయి కదా మ్యామ్, ఆ జాగ్రత్తలు తీసుకుంటాం. అదే ఇప్పటి వరకు మీరు ఇలా సస్టైన్ ఎన్ని రోజులు అవుతుంది బిల్లా నట్స్? 3 years అవుతుంది మ్యామ్. 3 years అయిందా? ఫస్ట్ డే అప్పుడు ఎలా ఉంది అండ్ ఇప్పుడు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఏమీ లేవు. జనరల్గా నార్మల్గానే అందరూ స్టార్ట్ చేసినట్టే నార్మల్ డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ, ఆల్మండ్స్, పిస్తాచియోస్, వీటితోనే స్టార్ట్ చేసాం. తర్వాత కస్టమర్స్ ఇచ్చే రివ్యూస్ని బట్టే వచ్చాయి ఈ ప్రోడక్ట్స్. ఇన్నోవేషన్ ఏమి ఎక్కడి నుంచో రాలేదు. అంటే కొంతమంది పెద్దవాళ్ళు డేట్స్ పౌడర్ లేదా అని అడిగేవాళ్ళు. ఎందుకు అంకుల్, ఎందుకు డేట్స్ పౌడర్ ఎందుకు అంటే, నాకు డయాబెటీస్ అమ్మా, నేను కొంచెం అది కలుపుకుంటాను, ఒక స్పూన్ డేట్స్ పౌడర్ కలుపుకుంటాను, సో ఉన్నాయా అని. సో వై నాట్ అని ట్రై చేసాం, స్టార్ట్ చేసాం. అలా తర్వాత కొంతమంది మదర్స్, మాకు టైం ఉండట్లేదు, ఇంట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి పిల్లలకి ఇవ్వాలి అంటే మీ దగ్గర లేదా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ లేదా, అట్లా అడగడం స్టార్ట్ చేసేసరికి అలా మెల్లిమెల్లిగా ఇన్నోవేషన్స్ వచ్చి కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి అనమాట. ఈ స్నాక్ ప్యాక్ అయితే మాత్రం నా ఐడియా మ్యామ్. బట్ వెరీ నైస్ ఐడియా, ఈజీ టు క్యారీ కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికి వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంది క్యారీ చేయడానికి. మా బాబుకి పెట్టడానికి ఏమి ఉండేది కాదు, అక్కడి నుంచి వచ్చిన ఐడియా అనమాట. వాడికి స్కూల్ కి హెల్దీగా పెడదాం అంటే అసలు, అంటే వర్కింగ్ మామ్స్ కి ఏంటంటే పెట్టాలి అంటే అన్ని ఇంట్లో చేసి పెట్టాలంటే వాళ్ళ వల్ల అవ్వదు. ఒక్కొక్కసారి స్కూల్ పార్టీస్ అంటారు, పంపించమంటారు, స్నాక్ పంపించమంటారు, వాళ్ళు క్లాస్ పార్టీస్ చేసుకుంటారు. మనకు అంత వండి పంపించాలంటే టైం ఉండదు. అలా అని చాక్లెట్స్, మఫిన్స్, చిప్స్ పంపలేం. యాజ్ ఏ మదర్ అది మన ఏంటంటే మన ఇన్స్టెంటే మనకి ప్రిక్ చేస్తూ ఉంటుంది. ఒక మంచి ఆలోచన, అలా వచ్చిన ఆలోచన ఇంత చాలా మంది మదర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది.
సో పర్చేస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎలా, ఎన్ని సోర్సెస్ ఉన్నాయో వివరిస్తారా? డైరెక్ట్ యూనిట్కే రావాలా? యూనిట్కే రావాలని ఏం లేదు మ్యామ్. అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేసరికి ఫస్ట్ ఎవరైనా ఎక్కడ ఆగిపోతారంటే కాస్ట్ దగ్గర ఆగిపోతారు. అవును, రేట్ ఎక్కువ, అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా. ఎక్కువ రేట్ ఉన్నప్పుడు తినాలి, హెల్త్కి మంచిది అన్న తినగలిగే స్తోమత ఉండాలి కదా. అందులో మీరు ప్రీమియం క్వాలిటీ తీసుకుంటాము అవే ఇస్తామంటున్నారు కదా, మరి కాస్ట్ ఎక్కువ ఉంటుందా? ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మ్యామ్, అంటే మా చీప్ క్వాలిటీ అయితే ఉండవు. కాకపోతే ఏంటంటే కొన్ని ఏంటంటే వాల్నట్స్ హోల్ కాకుండా మేము కొట్టేటప్పుడు బ్రేక్ అవుతాయి అనమాట. ఆ పీసెస్ ని కొంచెం తక్కువకి ఇవ్వడం అట్లా ట్రై చేస్తున్నాం, కానీ చీప్ క్వాలిటీ అయితే తీసుకురావట్లేదు. ఎందుకు మళ్ళీ తీసుకొచ్చి దాని మీద కంప్లైంట్స్ వచ్చి అలా ఎందుకు అని మా దగ్గరే ఇప్పుడు మేము క్యాష్యూస్ ఉన్నాయి మా దగ్గరే ఉంటది కదా. సో అవి మేము చేసేటప్పుడు ఏమన్నా బ్రేక్ అయినా అవి ఉంటాయి కదా, అవి తక్కువ ధరకి ఇవ్వడం అట్లా ట్రై చేస్తున్నాం, కానీ తక్కువ క్వాలిటీ అయితే తేవట్లేదు మ్యామ్. అండ్ అలా అని కాస్ట్ టూ మచ్ అయితే పెట్టట్లేదు. కంపేర్ చేసుకుంటే రీజనబుల్ గానే ఉంటాయి. అట్లా కాస్టింగ్ వచ్చేసి అలా ఉంటుంది. అండ్ ఈ నట్టి పవర్ వచ్చేసి కూడా మ్యామ్ కాస్టింగ్ చాలా అంటే రీజనబుల్ గా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఎందుకు రమ్మంటున్నాను అంటే అది ఎఫోర్డ్ చేసుకోగలరు అని అలా రమ్మంటున్నాను, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కే వచ్చి కొనుక్కోవాలని ఏమి లేదు. మనకి వెబ్సైట్ ఉంది milagronuts.com. సో అన్ని ప్రోడక్ట్స్ మీరు అందులో కొనుక్కోవచ్చు. అండ్ మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఉన్నాము, అమెజాన్ లో ఉన్నాము, ఫ్లిప్కార్ట్ లో ఉన్నాము, అండ్ 5 minutes డెలివరీ స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో ఉన్నాము, జియో మార్ట్ లో ఉన్నాము, రత్నదీప్ లో ఉన్నాము. ఇంకా కమింగ్ సూన్ ఇన్ అంటే ఆల్ ఫార్మసీస్ లో కూడా వద్దామని ఒక ఇది ఉంది. మార్కెటింగ్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. సో ది బెస్ట్ అందిస్తున్న కొద్దీ జనాలకు కూడా ఆ నమ్మకం, ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోగలుగుతారు. సో ఇన్ని ప్లాట్ఫామ్స్ లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి ఆలోచన? ఇంకేమైనా ప్రోడక్ట్స్ తో వస్తున్నారా మిలాగ్రో నట్స్? ఏం చెప్తారు? చాలా చాలా ఉన్నాయి మ్యామ్. అంటే ఆలోచనలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా కాస్ట్తో సంబంధం కదా. ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, బయటికి అది రావాలి అంటే దాని వెనకాల చాలా వర్క్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇవి కాకుండా ఇంకా 13 more ప్రోడక్ట్స్ ఉన్నాయి మ్యామ్. డేట్ సిరప్ అని చెప్పాను కదా మీకు, షుగర్ లేకుండా డేట్స్ తోనే సిరప్ కాస్తాం. అంటే ఇప్పుడు జాగరీ సిరప్ ఎలా కాస్తారు ఇంట్లో అరిసెలు అవి చేసుకోవడానికి, అలా డేట్స్ తో సిరప్ చేస్తాం అనమాట. సో దట్ అది పాలల్లో షుగర్ ని అవాయిడ్ చేసి కలుపుకొని తాగితే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ పోతుంది అని. అలా బటర్స్ ఇంట్రడ్యూస్ చేసాం మ్యామ్. హనీ బటర్, హనీ ఆల్మండ్ బటర్, హనీ వాల్నట్ బటర్, హనీ క్యాష్యూ బటర్ అని అలా 4 flavors. వీటన్నిటికన్నా కూడా ఫస్ట్ నేను చెప్పాలి మీకు, ఒక విమెన్గా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి చక్కగా అలా వెళ్తున్నారు చూసారా, మీరు ఒక వే క్రియేట్ చేసుకున్నారు. హెల్దీ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం నా ఎక్స్పీరియన్స్ని బట్టి హెల్దీ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం చాలా కష్టం మ్యామ్. ఒక బిర్యానీ ప్రమోట్ చేయడం ఈజీ, ఒక బజ్జీ ప్రమోట్ చేయడం ఈజీ, చాలా ఈజీ. అవును, అంటే వెంటనే ట్రై చేద్దాము, ఎందుకంటే అది టేస్ట్ బడ్స్ కి చాలా బాగుంటుంది తినడానికి. వెంటనే ట్రై చేద్దాము అని సేల్స్ వెంటనే పెరగడం అలా ఉంటుంది. ఒక హెల్దీ ప్రోడక్ట్ వైపు కస్టమర్ ని, క్లయింట్ ని తీసుకురావాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న ఇది. కానీ బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే మనకు వచ్చిన కస్టమర్ బేస్ అంతా ఏంటంటే ట్రస్ట్ మీదే మిలాగ్రో నట్స్ 3 years నుంచి రన్ అవుతుంది. ఏదైతే ఫస్ట్ కస్టమర్ బేస్ ఫామ్ అయిందో మేము చేసినప్పుడు, ఫస్ట్ వీడియోస్ చేసినప్పుడు ఫామ్ అయిన కస్టమర్ బేస్ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ కొత్త క్లయింట్స్ యాడ్ అవుతూ ఉన్నారు. కానీ కొంచెం స్లో ప్రాసెస్, ఓపిక ఉండాలి. నిజమే, ఓపిక ఉండాలి. అంటే మీరు అలా సస్టైన్ అవుతున్నారు, కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అది కూడా గొప్ప విషయం. ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలి. మళ్ళీ మనం ఇంకా కొత్త ప్రోడక్ట్ లాంచ్లో అప్పుడు మాట్లాడుకుందాం డెఫినెట్గా. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరు అడిగారు కదా మిలాగ్రో నట్స్ స్పెషల్ ఏంటి అని. ఈ ప్రోడక్ట్స్ అన్ని పక్కన పెడితే క్యాష్యూస్ మాత్రం ఫ్యాక్టరీ ప్రైస్కి ఇస్తాం మ్యామ్. అది మాత్రం మనం డైరెక్ట్ మీరు ఇప్పుడు పలాసా కానీ ఆంధ్ర సైడ్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఫ్యాక్టరీ దగ్గర ఎంత తీసుకుంటారు? 580 రూపాయలు, 590 రూపాయలు తీసుకుంటారు క్యాష్యూస్ అక్కడ కొనుక్కుంటారు. చాలా మంది అక్కడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా తెచ్చుకుంటా ఉంటారు. సో అదే ప్రైస్ కి మేము ఇస్తాము. సో ఇవ్వగలిగింది రీజనబుల్ ప్రైస్ కి ఇస్తాం మ్యామ్. మా చేతిలో లేనిది ఆ నట్ ప్రైజే అంత అయినప్పుడు
హెవీ కాస్ట్ ఉంటుంది. లేకపోతే మేము ఏంటంటే క్వాలిటీ డౌన్ చేసి ప్రైసింగ్ కూడా డౌన్ చేయాలి. సో అలా చెయ్యము. ఒకవేళ మా పరిధిలో ఉంటే మాత్రం ద బెస్ట్ ప్రైస్కి ఇవ్వడానికి ట్రై చేస్తాం. రైట్. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అది కనిపిస్తోంది మనకి యూనిట్లో కూడా. డైరెక్ట్గా అక్కడికి వచ్చే పర్చేస్ చేయొచ్చు అని అంటున్నారు కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మణి. మీరు సక్సెస్ అవ్వాలి ఇంకా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కొత్త కొత్త ప్రోడక్ట్స్తో మా ముందుకి రావాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. డ్రై ఫ్రూట్స్ కావచ్చు, అలాగే హనీ ది బెస్ట్ క్వాలిటీ అందిస్తున్నారు. హనీలోనే దగ్గర ఇప్పుడే 18 రకాలు ఉన్నాయి, ఇంకా 12 రకాలని తీసుకొస్తూ ఉన్నారట. ఇప్పుడు చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ పెరిగింది. జస్ట్ నార్మల్ హనీ తినటం కాదు, ఫ్లేవర్తో ఉన్నటువంటి, అదే మిక్స్ చేసిన ఫ్లేవర్ కాకుండా ఒరిజినల్గా వచ్చినటువంటి ఆ ఫ్లేవర్డ్ హనీ తినాలని చాలామంది కోరిక. అలాంటివన్నీ కూడా మనకి మిల్లాగ్రో నట్స్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి చిన్నపిల్లలకు కావాల్సినవి, పెద్దవాళ్ళకి కావాల్సినవి స్నాక్ ప్యాక్స్ లాగా, అలాగే నట్టి పవర్ కానీ అంటే పౌడర్ రూపంలో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. లేదు ఉట్టి డ్రై ఫ్రూట్సే మంచి క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి యూనిట్ దగ్గరే కొనుక్కోవచ్చండి. ప్రగతి నగర్లో మనకి యూనిట్ ఉంది. అడ్రస్ కూడా నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఒకసారి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. బల్క్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.